Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో జోష్ తెచ్చిన అసెంబ్లీ సెషన్స్. వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తోంది. దాని మీద జనంలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా అసెంబ్లీకి ఒక రాజకీయ పార్టీగా వైసీపీ వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. తమ ఎమ్మెల్యే ఎక్కడని కూడా ఆలోచిస్తారు. ప్రజా సమస్యల ప్రస్తావన కూడా చేయాలని ఆశిస్తారు. అలా వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండడంతో విమర్శలైతే వెల్లువగానే వచ్చాయి. అయితే 16 నెలలకు దగ్గర పడుతున్న సమయంలో తాజాగా జరిగిన వర్షాకాల సమావేశాలైతే ఒక ఎత్తుగా సాగాయని అంటున్నారు. ఇది వైసీపీకి ఫుల్ ఖుషీగా మారిందని అంటున్నారు. వైసీపీ కనుక సభకు వస్తే అంతా కలిసి ఉమ్మడిగా ఆ పార్టీ మీద పడిపోయేవారని అంటున్నారు. అదే నిజం కూడా అని చెబుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి వైసీపీ 5 ఏళ్ల పాలన తప్పులంటూ ఏకరువు పెడతారు. దాంతో కూటమి వ్యూహాత్మకంగానే వైసీపీని టార్గెట్ చేస్తుంది. ప్రతి ఇష్యూలోనూ కూటమి వైసీపీని తీసుకుని వస్తుంది. జవాబు చెప్పాలని మైక్ అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి అయితే పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో వైసీపీ ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొనేది అని అంటున్నారు. అవన్నీ ఊహించే వైసీపీ సభకు దూరంగా ఉంటోందని చెబుతున్నారు. సాధారణంగా ప్రత్యర్థి ఉంటే ఐక్యంగా ఉంటారు. అలా ఉన్నట్లుగానైనా కనిపిస్తారు. కానీ ప్రత్యర్థి అయితే లేకుండా పోయారు. సభ అంతా ఏకపక్షమైంది. అంతా వారే ఉన్నారు. దాంతో పాతవి కొత్తవి కలిపి సొంత విషయాలు బయటకు వచ్చాయని అంటున్నారు. అలాగే అసంతృప్తులు, అసమ్మతి స్వరాలు కూడా ఓపెన్ అయిపోయాయని అంటున్నారు. ప్రజా సమస్యల పేరుతో తమ అజెండాలను కొంతమంది తీశారని అంటున్నారు. ఇక బాలయ్య కామినేని ఎపిసోడ్ అయితే మొత్తం రైనీ సెషన్కి హైలైట్ అని అంటున్నారు. దాంతో ఇవన్నీ వైసీపీకి బాగా కలిసి వచ్చాయని ఆ పార్టీ విశ్లేషించుకుంటోంది. కూటమి ఎమ్మెల్యేలే ఒకరి మీద ఒకరుగా విమర్శలు చేసుకోవడం, నిందించుకోవడం చేయడం ద్వారా దాంతో అసెంబ్లీ సమావేశాల ద్వారా ఎన్నో అంశాలను జనం ముందు పెట్టి హైలైట్ కావాలనుకున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా కూడా అవన్నీ కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో కొట్టుకొని పోయాయని అంటున్నారు. దాంతో మొత్తం 8 రోజుల పాటు జరిగిన వర్షాకాల సమావేశాలైతే కూటమి ఎమ్మెల్యేల డైరెక్షన్ మారాలన్నా, వారంతా కలిసి తన ఫోకస్ విపక్షం మీద పెట్టాలన్నా కూడా వైసీపీ సభలో ఉండాల్సిందే అన్నదైతే వర్షాకాల సమావేశాలు తేటతెల్లం చేశాయని అంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ అంటోందని గుర్తు చేస్తున్నారు. తమాషా చూడడానికైనా లేదా కూటమి వర్సెస్ వైసీపీగా సభను నడిపించాలనుకున్నా వైసీపీకి ఏదో ఒక విధంగా ఓకే చెప్పి సభకు రప్పిస్తారా అనేది అయితే చర్చగా ఉంది. ఏది ఏమైనా సభలో తాము లేకపోవడం వల్లనే లాభమని గుర్తించిన వైసీపీ చలికాలం సమావేశాల కోసం ఎదురు చూస్తుందా, లేక ఏదైనా వ్యూహంతో సభలోకి అడుగు పెడుతుందా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.